इसलिए यूपी वालों से खास बोला हुआ है। అందుకే యూపీ వాళ్ళకి బాబా స్పెషల్ గా చెప్పి ఉన్నారు, यूपी को धर्म युद्ध का खेल दिखाना है। యూపీ వాళ్ళు ధర్మ యుద్ధం చేసి చూపించాలి అని। माने दक्षिण भारत वाले जो हैं वो सुन तो लेते हैं, మరి దక్షిణ భారతదేశం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్ఞానం అయితే వింటారు, ज्ञान को समझ भी लेते हैं, జ్ఞానాన్ని అర్థం కూడా చేసుకుంటారు, पाप को प्रत्यक्ष भी कर लेते हैं, తండ్రిని ప్రత్యక్షం కూడా చేస్తారు। लेकिन धर्म युद्ध की लड़ाई में मैदान में नहीं आते। అయితే ధర్మ యుద్ధం యొక్క యుద్ధ మైదానంలోకి రాలేరు। और यूपी क्या करेगा? మరి యూపీ వారు ఏం చేస్తారు? यूपी की आत्माएं जैसे ही निकलेंगी, యూపీ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎలా ఈ జ్ఞానంలో వస్తారో, जैसे ही बाप को पहचानेंगी, बस धर्म युद्ध शुरू తండ్రిని గుర్తిస్తూనే ధర్మ యుద్ధంలో అంటే దూకేస్తారు। कर देंगे। या तो सत्य रहेगा या तो हम रहेंगे, सत्य रहेगा या तो हम रहेंगे। వాళ్ళు ధర్మ యుద్ధంలో ఇలా దూకేస్తారు, లేదంటే ఈ అసత్యం సమాప్తం అయిపోవాలి, సత్యమే మిగిలాలి అంటూ వాళ్ళు ధర్మ యుద్ధం యొక్క ఆటలో దూకేస్తారు అన్నారు। लौकिक कहावत में यूपी की विशेषता है कि यूपी वाले पहले आप का मंत्र ज्यादा पढ़ते हैं। లౌకికంలో కూడా ఈ గాథ ఉందంట। యూపీ వాళ్ళ విశేషత అయింది, యూపీ వాళ్ళు మొదట మీరు అనే మంత్రాన్ని ఎక్కువగా జపిస్తూ ఉంటారు, అంటే ఎక్కువగా ఉపయోగిస్తారు। लेकिन आप ब्राह्मण कौन सा मंत्र पढ़ते हो? మరి బ్రాహ్మణులైనటువంటి మీరు ఇప్పుడు ఏ మంత్రాన్ని చదువుతారు? पहले बाप, మీరు మొదట తండ్రి, हर बात में पहले बाप। ప్రతి మాటలో మొదట తండ్రి। बाप याद आया तो सब कुछ आ गया, తండ్రి గుర్తొచ్చారు అంటే అంతా గుర్తొచ్చినట్లే। तो हर कर्म में पहले बाप की याद हो। అందుకే ప్రతి కర్మలో మొదట తండ్రి స్మృతి ఉండాలి। इसलिए यूपी वाले सदा मस्तक में पदम पति पद्मा पदम भाग्य की लकीर वाले। అందుకే యూపీ వాళ్ళు సదా మస్తకంలో పద్మపతి అంటే పద్మాపదం భాగ్యశాలి యొక్క లకీర్ అంటే భాగ్యరేఖలు కలిగినటువంటి వారు అని। स्थापना में दिल्ली का भी पार्ट है तो यूपी का भी विशेष पार्ट है। స్థాపనలో ఢిల్లీ యొక్క పాత్రను ఉన్నది, అలానే యూపీ యొక్క పాత్ర కూడా విశేషంగా ఉన్నది। इसलिए विशेष भाग्यवान आत्माएं हैं। అందుకని విశేష భాగ్యవాన్ ఆత్మలయ్యారు యూపీ వారు। अव्यक्त वाणी तारीख 17 नवंबर 1994 पृष्ठ 15 अंत। అవ్యక్తవాణి 17 నవంబర్ 1994 పేజీ 15 అంతిమము 16 ప్రారంభము 16 आदि। बाबा मुझे तो बोला है कि फरकाबाद में इबादत को बहुत मानते हैं। ఒక అన్నయ్య ఎవరో ప్రశ్నించారు, బాబా ఫరూకాబాద్ లో మాలిక్ ని చాలా ఒప్పుకుంటారు అని। यूपी को सरकार और निराकार की डबल लॉटरी मिली है। యూపీ వాళ్ళకి డబల్ లాటరీ లభించి ఉన్నది। साकार में भी मिला हुआ है और निराकार बाप तो साकार में है ही। ఇద్దరు తండ్రుల యొక్క డబల్ లాటరీ లభించింది అన్నారు ఆ అన్నయ్య। బాబా అన్నారు, సాకారంలోనూ లభించి ఉన్నారు, ఆ సాకారంలో నిరాకారుడు ప్రవేశించిన కారణంగా డబల్ లాటరీ। దీని అర్థం ఏంటి అన్నారు అన్నయ్య। अर्थ तो आपने खुद ही बता दिया। బాబా అన్నారు, అర్థం అయితే నువ్వు స్వయమే చెప్పేశావు। యూపీ వాళ్ళకి డబల్ లాటరీ లభించింది, लेकिन मिला हुआ है। అది వేరే విషయం। कौन मिला हुआ है? వారికి లభించి ఉంది। साकार भी मिला हुआ है, साकार ने भी यूपी में जन्म लिया है। సాకారుడు और जो बेहद का जन्म है, बेहद का जन्म वो भक्ति मार्ग में कहाँ माना जाता है? మరి బేహద్దు యొక్క జన్మ ఏదైతే ఉందో वो भी यादगार यूपी में बनी हुई है। या तो वाराणसी यादगार बनी हुई है, లేదా शंकर का स्थान माना जाता है शिव శివ
శంకర్ భోలేనాథ్ అని शंकर భగవాన్ भोलेनाथ का स्थान काशी विश्वनाथ गंगे या तो अयोध्या मानी जाती है, राम जन्मभूमि, కూడా ఉన్నది. या तो कृष्ण जन्मभूमि मथुरा मानी जाती है। లేదు तो तीनों ही रूपों में भगवान का जन्म रूप की प्रत्यक्षता कहाँ मानी जाती है? ఆయన యొక్క జన్మ ఆయన యొక్క ప్రత్యక్ష यूपी में मानी जाती है। అందరూ ఒప్పుకుంటారు. ఉత్తరప్రదేశ్ इसलिए महाभारी महाभारत युद्ध भी जो होना है, అందుకే మహాభారత नहीं यूपी में नहीं है, ఉన్నదో అది కూడా ఎవరు అన్నారు है तो नजदीक नहीं, दिल्ली में भी नहीं है। महाभारी महाभारत युद्ध दिखाया है कुरुक्षेत्र के मैदान में। మహాభారీ మహాభారత యుద్ధాన్ని చూపించారు. और कुरुक्षेत्र का मैदान है हरियाणा के नजदीक। కురుక్షేత్రం యొక్క माना यूपी का बॉर्डर है। महाभारी महाभारत युद्ध तो अपने अंदर ही होगा, प्रकारों से युद्ध है ये। अपने अपने अंदर ఎవరో అన్నయ్య అన్నారు మహాభారీ మహాభారత యుద్ధం అయితే మనలోనే ఉంది. तो होगा, యుద్ధం చేయడమే కదా యుద్ధం. బాబా అన్నారు ప్రతి ఒక్కరు लेकिन यूपी को धर्म युद्ध का खेल दिखाना है। అయితే क्या बड़ा महाभारत कहाँ होगा? ఇప్పుడు ధర్మ యుద్ధం చేసి చూపించారు. उस महाभारत में ज्यादा खेल दिखाने वाले होंगे यूपी के। ఆ మహాభారతంలో ఎక్కువగా क्योंकि जो जहां का होता है, जैसे नेहरू जी इलाहाबाद के थे, ఎవరు ఎక్కడ వారై ఉంటారో అక్కడ నష ఉంటుంది కదా. ఏ విధంగా నెహ్రూజీ మన భారతదేశంలో జాతిపిత అనేవారు కదా. నెహ్రూ అలహాబాద్ నివాసి. उन्होंने लंबे समय तक राज्य किया। అలహాబాద్ ఒక స్థానం. ఆయన చాలా तो वो जीतते रहे, वो किस स्थान से जीतते रहे? ఆయన సదా ఎలక్షన్ లో గెలుస్తూ వచ్చారు. అప్పుడే ఎక్కువ సమయం రాజ్యం చేశారు. ఎక్కడ ఆయన నిలబడి इलाहाबाद से ही हमेशा उन्होंने इलेक्शन लड़ा और जीते। ఇలహాబాద్ లోనే ఆయన ఎప్పుడు నిలబడేవారు. तो इलाहाबाद वालों ने उनको क्यों ज्यादा अप्रिशिएट किया? ఇలహాబాద్ क्योंकि वहां की पैदाइश थे। ఎందుకంటే ఆయన అక్కడే పుట్టారు. అక్కడే పుట్టి పెరిగి ఆయన మంత్రి అయ్యారు కదా. అందుకని ఆ ఆ ఊరి వాళ్ళకి చాలా నష. మా ఊరు ఆయనే భారతదేశాన్ని పాలిస్తారు. वहां के लोगों का इस बात का फख्र था कि ये हमारे देश के हैं। ऐसे ही यूपी वालों को जब पता चलेगा అలా कि भगवान का साकार रूप कहाँ होता है, రూపము तो उनको नशा चल जाएगा। అన్న విషయం. इसलिए बोला है व्यक्तवाणी में, यूपी को धर्म युद्ध का खेल दिखाना है। అందుకే చెప్పారు అవ్యక్తవాణిలో యూపీ अभी दिखाया नहीं है, ఇంకా छुट पुट कहीं दिखा रहे हैं थोड़ा थोड़ा। ఎక్కడో అక్కడ చిన్న చిన్నగా జరుగుతూ ఉంది యుద్ధాలు, అంతేకాని आई रहे हैं, अभी भी बताते हैं। जैसे यूपी में गली गली में मंदिर हैं, ఏ విధంగా యూపీలో ऐसे यूपी में गली गली में सेवा केंद्र हों, అలానే యూపీలో ఇప్పుడు तब भक्ति और ज्ञान का मुकाबला होगा।
అప్పుడే భక్తి మరియు జ్ఞానం యొక్క अव्यक्त वाणी तारीख 24 दिसंबर 1979 पृष्ठ 146 అవ్యక్తవాణి తారీఖు 24 డిసెంబర్ 1979 वाणी में बोला है कि यूपी को धर्मयुद्ध का खेल दिखाना है। यूपी को धर्मयुद्ध का खेल दिखाना है, ऐसा बोल रहे हो आप? हाँ जी, అవ్యక్తవాణిలో బాబా అన్నారు अब इसका अर्थ क्या है? इसका చాలి అని अर्थ ये है कि यूपी में जितनी हिंदी अच्छी जानते हैं उतना भारत के किसी भी स्टेट में इतनी अच्छी हिंदी जानने वाले हैं क्या? బాబా అన్నారు దాని అర్థం ఇది యూపీలో ఉత్తర భారతదేశంలో యూపీ వాళ్ళు ఎంతగా హిందీని అర్థం చేసుకుంటారో అంతగా మరి వేరే వేరే స్టేట్ అంటే వేరే రాజ్యాలు है? और भगवान आके हिंदी में सुनाता है या दूसरी भाषा में सुनाता है? లేదు అన్నారు మరి భగవంతుడు వచ్చి హిందీ భాషలో నేర్పిస్తారా లేదా వేరే భాషలో వినిపిస్తారా अभी इस ज्ञान में चलने वाले जो एडवांस ज्ञान कहा जाता है ఇప్పుడు ఈ జ్ఞానంలో నడిచేవారు అంటే ఏదైతే అడ్వాన్స్ జ్ఞానం అంటారు वो चलने वाले दक्षिण भारत से ज्यादा निकल रहे हैं या यूपी से निकल रहे हैं? దక్షిణ భారతదేశం నుండి ఎక్కువ మంది ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఈ జ్ఞానంలో వస్తున్నారా లేక ఉత్తరప్రదేశ్ दक्षिण भारत से निकल रहे हैं। దక్షిణ భారతదేశం వాళ్ళే ఎక్కువ तो सुनो तो, వస్తున్నారు ఆ అన్నయ్య అన్నారు ధర్మయుద్ధం అంటే ఏంటి तो दक्षिण भारत से जो निकल रहे हैं वो तो ज्ञान को समझेंगे या कम समझेंगे या समझेंगे ही नहीं। దక్షిణ భారతదేశం వాళ్ళు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఈ జ్ఞానం యొక్క లోతుల్ని అర్థం చేసుకోగలరా చేసుకోలేరా पहले तो समझेंगे ही नहीं क्योंकि वो भाषा बोलते ही नहीं हिंदी। అన్నయ్య అన్నారు తక్కువ అర్థం చేసుకుంటారని బాబా అన్నారు మొదటైతే వాళ్ళు అర్థమే చేసుకోలేరు ఎందుకంటే వాళ్ళు హిందీ భాష दूसरी दूसरी भाषाएं बोलते हैं। आंध्र प्रदेश में तेलुगु बोली जाती है सरासर, ఇంగ్లీష్లో తెలుగే మాట్లాడతారు कर्नाटक में कन्नड़ बोली जाती है, हिंदी नहीं। కర్ణాటకలో तमिलनाडु में तमिल बोली जाती है, केरला में मलयालम बोली जाती है, महाराष्ट्र में मराठी बोली जाती है। ये सारा दक्षिण भारत हो गया। ఇవన్నీ దక్షిణ భారత और दक्षिण भारत के लोग सन 86 से ही దక్షిణ ढेर के ढेर एडवांस में आने लगे। సారీ 86 నుండి कंपिल में भीड़ लगने लगी। కంపిల్లో చాలా फरुखाबाद में अभी भी आ रहे हैं। ఫరూకాబాద్ లో ఇప్పుడు కూడా వస్తున్నారు అంటే तो इससे साबित हुआ कि यूपी वाले ज्यादा समझेंगे या दक्षिण भारत वाले ज्यादा समझेंगे। అంటే దీని నుంచి అర్థం అవుతుంది యూపీ వాళ్ళు ఎక్కువగా అర్థం చేసుకుంటారా లేక దక్షిణ భారత और जो समझेंगे वो अच्छी लड़ाई लड़ेंगे धर्म युद्ध की, कि जो ना समझेंगे वो धर्म युद्ध की अच्छी लड़ाई लड़ेंगे। యూపీ వాళ్ళు మంచిగా అర్థం చేసుకుంటారు ఈ జ్ఞానాన్ని అన్నారు మరి ఎవరు మంచిగా అర్థం చేసుకుంటారో వారు ఈ యుద్ధంలో దిగుతారా
లేక ఎవరు ఈ జ్ఞానాన్ని మంచిగా అర్థమే చేసుకోరో వారు ఈ ధర్మ యుద్ధం इसलिए बोला है यूपी को धर्म युद्ध का खेल दिखाना है। అందుకే చెప్పడం జరిగింది యూపీ వాళ్ళే ధర్మ యుద్ధం యొక్క అంటే మన యుద్ధం స్థూల యుద్ధం కాదు జ్ఞాన యుద్ధం కదా అందుకని వాళ్ళు జ్ఞానాన్ని మంచిగా అర్థం చేసుకుంటారు కాబట్టి వారే और ये धर्म युद्ध की आग हो सकता है आगरे से ही शुरू हो जाए। బాబా అన్నారు ఈ ధర్మ యుద్ధం యొక్క ఆగ్ నిప్పు ఆగ్రేసే ప్రారంభం కావచ్చు ఆగ్రాలో ఈ వార్తాలాపం నడుస్తుంది అందుకు బాబా అన్నారు ఆగ్రా నుంచే और इसका नाम है आगरा। మరి ఈ ఊరు పేరే అయింది ఆగ్ రహా ఆగ్ అంటే నిప్పు రహా అంటే आगरा को ऐसा कोई कार्य या सेवा करनी है जो जैसे गवर्नमेंट की लिस्ट में आगरा मशहूर है। ఆగ్రా ఏదైనా అటువంటి కార్యం లేదా సేవ అనేది చేసి చూపించాలి ఏ విధంగా గవర్నమెంట్ వాళ్ళ లిస్ట్ ऐसे आगरा वालों कोई न कोई ऐसी सेवा ढूंढो जो ऑलमाइटी गवर्नमेंट में भी मशहूर हो। అందుకే ఇప్పుడు ఆగ్రా వాళ్ళు ఏదో ఒక అటువంటి సేవని వెతికి చెయ్యండి ఆల్మైటీ గవర్నమెంట్లో కూడా మీ పేరు ప్రసిద్ధి అయ్యే విధంగా బయట ప్రపంచంలో గవర్నమెంట్లోనూ ఆగ్రా పేరు ప్రసిద్ధి అలానే ఈ ఆల్మైటీ గవర్నమెంట్లో కూడా మీ పేరు ప్రసిద్ధి అయ్యే విధంగా అటువంటి अव्यक्त वाणी तारीख 30 नवंबर 2010 पृष्ठ 3। అవ్యక్తవాణి 30 నవంబర్ आगरा में सर्विस है तो मदद देनी चाहिए। ఆగ్రాలో సర్వీస్ నడుస్తుంది है खास आगरा के लिए क्यों बोला? బాబా है यूपी को धर्म युद्ध का खेल दिखाना है वो तो ठीक है యూపీకి ధర్మ యుద్ధం చేసి लेकिन उसमें आगरे का इनाम खास क्यों लिया? మరి అందులో नाम ही क्या है? आगरा। దాని ज्ञानाग्नि को भड़काने वाला है। ఆగ్ రహా ఆగ్ అంటే అగ్ని రహా అంటే ఉంటుంది అంటే బాబా అన్నారు జ్ఞాన అగ్నిని और ईश्वरीय ज्ञान ज्ञान सूर्य का ज्ञान है। మరి ఈశ్వరీయ జ్ఞానం जब सूर्य बहुत तेज तपता है మరి సూర్యుడు ఎప్పుడైతే చాలా तो कहते हैं सरदारों की भी आंख खुल जाती है। అప్పుడు అంటారు సర్దార్లు ఉంటారు కదా సిక్కు जब दोपहर के 12 बजते हैं तो कहावत है कि सरदार जागृत हो जाते हैं। ఎప్పుడు మధ్యాహ్నం 12 గంటలు అవుతుందో అప్పుడు ఈ గాథ ఉంది సర్దార్జీ 12 గంటలు అయిపోయింది అని ఏ టైంలో అయినా ఆయన్ని అలా వెక్కిరిస్తూ ఉంటారు అందరూ అంటే 12 గంటల టైంలో సూర్యుడు ఎప్పుడు నడినెత్తిన ఎక్కుతాడో అప్పుడు వాళ్ళ ये सरदार कौन? మరి ఇక్కడ సర్దార్ वो कौम है जिसने हिंदुस्तान में विदेशियों से सबसे जास्ती टक्कर ली है। వారెవరు హిందుస్థాన్లో అందరికంటే ఎక్కువ విదేశీయులతో ఎదురు తిరిగి ఎదుర్కొన్నటువంటి
मुसलमान आए तो मुसलमानों से टक्कर ली, पंजाब में, और क्रिश्चियन आए तो क्रिश्चियन से टक्कर ली। ముసల్మాన్లు వచ్చింది పంజాబ్ లో, వాళ్ళనే ఎదుర్కొన్నారు। स्वतंत्रता संग्राम में हिंदुओं ने इतने बलिदान नहीं दिए, స్వతంత్రతా సంగ్రామంలో హిందువులు जितने बलिदान सरदारों ने दिए। అంత ఎక్కువగా బలి। तो समझने की बात है, अगर समझ में बैठ जाए तो समझने के आधार पर वो कौम बहुत शक्तिशाली बन जाती है। అర్థం చేసుకునే तो बोला बच्चों को आगरा में सर्विस के लिए मदद देनी चाहिए। అందుకే అవ్యక్తవాణిలో అన్నారు పిల్లలు సర్వీస్ లో, क्योंकि जहां आग होती है, जोर से आग जलती है तो अंजाम क्या हो जाता है? బాబా అన్నారు ఎక్కడ అగ్ని ఉంటుందో ఆ అగ్ని మంచిగా వెలుగుతుంది। क्या रिजल्ट होता है? भस्म हो जाता है। आग जोर से जलती है तो क्या अंजाम होता है? నిప్పు మంచిగా మండుతూ ఉంది అంటే దాని भस्म हो जाता है। तो जो राख बन गए, भस्म हो गए, उन आग बबूला होने वालों को मदद देनी चाहिए। అలా భస్మం అయిపోయేటటువంటి రాక్ అంటే బూడిదైపోయేటటువంటి ఆగు బబులా అంటే ఎవరైనా కోపంగా ఉంటే అంటారు కదా ఏదో నిప్పులు కక్కుతున్నాడు అని, అలా ఉండేటటువంటి వారికి आगरा है छोटा, लेकिन बाप दादा हमेशा कहते हैं छोटा सो सुभान अल्लाह। ఆగ్రా అయింది చాలా చిన్న ప్రదేశం అయినాను బాప్ దాదా సదా అంటారు చోట అందరికీ చాలా ప్రియమైనటువంటి వారు, ముఖ్యంగా ప్రభువుకి సుబాన్ అల్లా భగవాన్ కి। तो आगरा वाले ऐसी कोई कमाल करके दिखाओ। అందుకే ఇప్పుడు ఆగ్రా వాళ్ళు అటువంటి है छोटा, लेकिन कमाल बड़ी करके दिखाओ। భలే మీరు చాలా చిన్న ప్రదేశమే అయితే अव्यक्त वाणी तारीख 26 जनवरी 1995 पृष्ठ 127। అవ్యక్తవాణి 26 జనవరి 1995 संत आगरा ने तो अभी काम पूरा नहीं किया है। ఆగ్రా వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ పని ఏదైతే ताजमहल के साथ ज्ञान के ताज का साक्षात्कार हो। తాజ్ మహల్ ఉంది కదా ఆగ్రాలో, బాబా అన్నారు తాజ్ మహల్ జత జతలో జ్ఞానం యొక్క తాజ్ अभी वो सोच रहे हैं, సాక్షాత్కారం అవ్వాలి। ఇప్పుడు ఆగ్రా अभी पहले आगरा वालों को वो ही करना है। అందుకే ఇప్పుడు ఆగ్రా వాళ్ళు మొదట బాప్ దాదా ఏదైతే अव्यक्त वाणी तारीख 19 जनवरी 1995 पृष्ठ 115। అవ్యక్తవాణి 19 జనవరి 1990 मध्य आगरा के लिए ये बात है, उसके दो अर्थ हैं। ఆగ్రా కోసంగా బాబా ఈ మాట आगरा मने आगे रहा, ఆగ్రహ అంటే ఆగే అంటే అందరికంటే ముందు ఉండేవారు అని। और आगरा मने आग बबूला हुआ।
ఆగ్రహ అంటే ఆగ్రహ అంటే నిప్పు అని. क्या झूठी बात सुन करके उसको सहन नहीं होता। ఎవరి అబద్ధాలు విన్నారు అంటే అసత్యం చెప్పేది విన్నారు అంటే వాళ్ళు ఆగుబబులా అయిపోతారు, అంటే నిప్పులు वो झूठ के बरखिलाफ है। వాళ్ళు అసత్యానికి విపరీతంగా ఉంటారు. तो जो झूठ खंड को खलास करने के लिए ఈ అసత్యపు सदैव सन्नद्ध है, వాళ్ళు ఎల్లప్పుడూ तैयार है, उसका साथ देना चाहिए या नहीं देना चाहिए? ఎవరు అలా తయారుగా देना चाहिए। जो आगे आगे जाने वाले अच्छे अच्छे पुरुषार्थी हैं, ఎవరైతే उनका साथ देना चाहिए। आगरा में मिट्टी का ईंटों का ताजमहल आकर्षित करता है। ఆగ్రాలో మట్టితో తయారు చేయబడిన ఇటుకలతో తయారు చేయబడిన वैसे आगरा में ये प्रसिद्ध हो जाए कि यहाँ ताजमहल तो है, ఆగ్రాలో ఇప్పుడు ఇది ప్రసిద్ధం అవ్వాలి, लेकिन ताजधारी भी गुप्त वेश में है। అలానే తాజ్ దారి ఆ కిరీటాల్ని, తాజ్ అంటే కిరీటం, ఆ కిరీటాల్ని ధరించి सिर्फ ताजमहल देखने नहीं आए, लेकिन यहाँ ताजधारी कौन है? అయితే ఇక్కడ కేవలం తాజ్ మహల్ ని చూడడానికి అందరూ వస్తారు కదా, అలా కాదు. అయితే తాజ్ దారి కిరీటాల वो भी देखने आए। దారులు ఎవరు? इतनी ताजधारी आत्माओं की आकर्षण हो, ఇంతగా ఈ కిరీటదారులు అయినటువంటి ఆత్మల యొక్క ఆకర్షణ అందరికీ అవ్వాలి. వారి ఆకర్షణతో అందరూ చూడడానికి రావాలి. ఎలా తాజ్ మహల్ చూడడానికి వస్తున్నారో అలానే उन्हों को वाइब्रेशन आए कि यहाँ कोई श्रेष्ठ आत्माएं गुप्त हुए वेश में हैं। అందరికీ ఇలా వైబ్రేషన్ అనేది రావాలి. ఇక్కడ ఎవరో శ్రేష్ఠ ఆత్మలు గుప్తంగా గుప్త వేషంలో जब ऋषि मुनि आत्मिक ज्ञान वाले आकर्षित कर सकते हैं तो ఏ విధంగా ఋషి మునులు ఆత్మిక జ్ఞానం వాళ్ళు परमात्म ज्ञानी क्या नहीं कर सकते? మరి పరమాత్మ జ్ఞానిలైన మనం ఏం చేయకూడదు? तो हर एक अपने को ऐसा ताजधारी ఇలా ప్రతి ఒక్కరూ अर्थात जिम्मेदार समझें कि मैं అంటే మేము మా మా బాధ్యత मेरी जिम्मेदारी है लोगों को आकर्षित कर बाप का बनाना। నా బాధ్యత అయింది అందరినీ నేను నా వైపు ఆకర్షితం చేసి తండ్రి వారిగా తయారు చేయడం నా కర్తవ్యం. अपना नहीं बनाना, बाप का बनाना। మన వాళ్ళుగా కాదు, तो आगरा वाले यह नवीनता दिखाओ जो सबकी नजर जाए। ఇప్పుడు ఆగ్రా వాళ్ళు ఇటువంటి నవీనతని చేసి చూపించండి, అప్పుడు समझा? हीरे तैयार करो। అర్థమైందా? వజ్రాలని తయారు చేయాలి.